హాయ్ హలో నమస్తే. నా పేరు రషీద్ బాషా. నేను రసా టీవీ నుంచి. మన మన జిల్లాలోని కొంతమంది ప్రముఖులని ఇక్కడికి పిలిపించుకొని వాళ్ళ చేస్తున్న సొసైటీకి చేస్తున్న కృషి గురించి అండ్ వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఎత్తుపల్లాల గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్స్ అన్నవి ఇవి ఏ విధంగా ఈ సొసైటీకి ఉపయోగపడబోతున్నాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా శామ్ స్వరూప్ ఉన్నారు. ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు, ఎంబీఏ చేశారు. నిరుపేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ రావాలి, ఆ జాబ్ రావాలి, ఆ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ఉద్యోగాలను సంపాదించుకోవాలి, వాళ్ళు సంపాదించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో టెనబుల్ అన్న సంస్థను ప్రారంభించారు. ఈ ప్రారంభించిన ఈ సంస్థ నుంచి వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఒక ఉద్యోగ అవకాశాన్ని, భవిష్యత్తుని కల్పిస్తున్నారు తమ సంస్థ ద్వారా. శామ్ స్వరూప్ యొక్క జీవితంలో జరిగిన ఆ ముఖ్య విశేషాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. వెల్కమ్ టు ద రసా టీవీ. ఏమి ఆశించకుండా మీరు అంత బిజీగా ఉండి కూడా ఒక స్టెనబుల్ అన్న సంస్థను స్థాపించి ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న దాని మీద వర్క్ చేస్తున్నారు. దాని గురించి మనం అడగడానికి ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అండ్ మీ కెరీర్ ఏంటి? మా కుటుంబ నేపథ్యం అంటే మై ఫాదర్ ఇస్ థామస్ విలియం గారు అండి. మా అమ్మ పేరు కళ్యాణి. మా నాన్నగారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గా కరీంనగర్ లో రిటైర్ అయ్యారు. అమ్మ మన అనంతపూర్ కేఎస్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్ దాంట్లో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. మా అమ్మ నాన్న నేను ఫస్ట్, నాకు మళ్ళా ఒక తమ్ముడు ఒక చెల్లెలు. ఆల్ ఆర్ మ్యారీడ్. నాకు ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు. తమ్మునికి ఒకరు, చెల్లెలకి ఒకరు. ఎవ్రీబడి, ఆల్ ద 6 people ఆర్ ఎంప్లాయిడ్. మా మిసెస్ పేరు కృష్ణసాగర్ అండి. షీ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ ఇన్ పుల్లారెడ్డి, కర్నూలు. దాని తర్వాత షీ పర్సీవ్డ్ ఎంటెక్ ఇన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ లో ఎన్ఐటి త్రిశూలో చేసింది. సో ఆఫ్టర్ దట్ షీ వాజ్ ఇన్ సమ్ R&D ప్రాజెక్ట్స్. మన డిఆర్డిఓ ల్యాబ్స్ లో ఏఆర్సి అనే ల్యాబ్ లో రీసెర్చ్ ఫెలో చేశారు. తర్వాత షీ వర్క్ ఇన్ అడోర్ వెల్డింగ్ అనే కంపెనీస్, ఇలా కంపెనీస్ లో పనిచేసి అండ్ షీ బికమ్ అకాడమిషియన్ ఎండ్ ఆఫ్ ది డే అండ్ షీ వాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ సమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. దాని తర్వాత when we started the స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు షీ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్. బేసికలీ ఆఫ్టర్ మీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ అయిన తర్వాత మీ కెరీర్ ఎలా ప్లాన్ చేస్తారు? సో యాక్చువల్లీ నేనైతే ఐఎమ్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ కావాలి అని చెప్పి బీటెక్ చేశాను. కానీ బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ పర్సూడ్ మై ఎంబీఏ ఇన్ మార్కెటింగ్. నేను ఎంబీఏ మార్కెటింగ్ చేస్తుండగానే నేను పీజీడీబీఏ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ మీద నేను ఐ పర్సూడ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఒకసారి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయ్యాను. కానీ 3 months కదా బయట వచ్చాల్సి వచ్చింది. బికాస్ నేను చదివిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కి నాకు దీనికి ఐ వాజ్ సమ్హౌ నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. తర్వాత నేను ఈడీఎస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను, విచ్ ఇస్ ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇప్పుడు మీరు సిమెన్స్ కావచ్చు, లేకపోతే రిజాల్వ్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే ఆటోడెస్క్, ప్రో, ఇట్లాంటి క్యాడ్, క్యామ్, పిఎల్ఎంస్, ఇప్పుడు అంతా డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కంపెనీస్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఫర్ దట్. ఆ కంపెనీలో నాకు ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ చేసింది. 18,000 రూపాయలు ఏమన్నా జీతం ఉంటుంది. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు టాటా టెక్నాలజీస్. టాటా టెక్నాలజీస్ లో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ సిమిలర్ థింగ్. అప్పుడే అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ఇలా దీంట్లో చేసేవాడిని ప్రొఫైల్ అంతా. ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది, బెంగళూరులో ఉండేంత వరకు. దాని తర్వాత హైదరాబాద్ లో ఐ స్టెప్డ్ ఇన్ టు అన్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ప్రాసెసెస్. అక్కడ ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. I may be the third person that entered that particular company. దాని తర్వాత the journey was almost for 7 to 8 years. From a team of 1 or 2, మేము సుమారు టీమ్ ఆఫ్ 70 to 80 వరకు తీసుకెళ్తాం. సో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అక్కడి నుంచి మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం స్టార్ట్ అయింది నాకు అప్పుడు. మేబీ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఇండియా, తర్వాత ఫిలిపైన్స్ అండ్ చైనా, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని, సింగపూర్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్స్ అన్ని అక్కడ సెటప్ చేశాను. చేసిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ అట్ ఇది 2018 లో ఐ టుక్ మై డిసిషన్ టు ఎస్టాబ్లిష్ మై కంపెనీ అండ్ స్టార్ట్ మై ఓన్ రిక్రూట్మెంట్ బిజినెస్. అట్లా స్టెనబుల్ హెచ్ఆర్ సొల్యూషన్స్ నేను 2018 లో ఎస్టాబ్లిష్ చేశాను. ఇన్స్పిరేషన్ ఏంటి సార్? బేసిక్లీ సో ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ డేస్ ఆర్ ఇంజనీరింగ్ డేస్ నేను చాలా ఐ వాంట్ టు బి బిజినెస్ మ్యాన్. ఐ గాట్ ఎంప్లాయిడ్ బికాస్
ఐ వాంట్ గెట్ మ్యారీడ్. అప్పుడు వ్యాపారం చేసి ఎవరి కూడా పెళ్లి కూడా చేసుకునేవంటే దెన్ ఐ స్టాప్ ఇట్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. దట్ వాజ్ ఆల్సో అన్ అబ్లిగేషన్. అప్పుడు మాకు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, ఆ ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ చేసుకోవాలి. బిజినెస్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ లైక్ దాట్. కానీ ఐ ట్రైడ్ మల్టిపుల్ బిజినెస్. ఇంజనీరింగ్ నుంచి చేశాను, బట్ ఐ థింక్ ఐ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. సో ఐ టుక్ అప్ దీస్ జాబ్స్. దాని తర్వాత Sustainable HR Solutions ఐ సీరియస్లీ స్టార్టెడ్ అట్ 2018. అప్పుడు వచ్చాము అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 to 8 months we were able to acquire more than 20+ clients ఆ రిక్రూట్మెంట్ బిజినెస్ లో. We started primarily with India and then we expanded it to US. కానీ మాకు 2019 కోవిడ్ బ్రేక్. ఆ 2019 లో కోవిడ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ బిజినెస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అంటారు, బికాస్ హైరింగ్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. న్యూ హైర్స్ వాజ్ వెరీ ఇది. ఐటీ బిజినెస్ వాజ్ బూమింగ్ బికాస్ అంత వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ ప్లేసెస్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి, రిమోట్ ఆప్షన్లోకి వచ్చారు. సో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. నేను అప్పుడే కొత్తగా ఉద్యోగం మానేసాం. దానికన్నా ముందు చేసింది ఏంటంటే Sustainable HR Solutions కన్నా ముందు ఐ ఎస్టాబ్లిష్డ్ జిమ్ ఇన్ అనంతపూర్. స్వెట్అవుట్ మా చిన్న నాటి ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ నేను కలిసి స్వెట్అవుట్ అనే జిమ్ ఓపెన్ చేసాం. దట్ వాజ్ ఫస్ట్ టైం దట్ ఐ గేవ్ ఇంటు బిజినెస్ సీరియస్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్. దాని తర్వాత ఈ ఇన్కమ్స్ వచ్చి తర్వాత ఐ కెన్ సస్టైన్ అనుకున్నాను. ఆ తర్వాత Sustainable HR Solutions పెట్టాం. ఆ Sustainable HR Solutions ఈ కోవిడ్ ఎఫెక్ట్ లో దట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బాగా ఎఫెక్ట్ అయిన తర్వాత దెన్ వీ టుక్ ఎ డెసిషన్ టు చేంజ్ అవర్ బిజినెస్ మోడల్ టు జాబ్ సీకర్స్. ఇంతవరకు మేము ఎంప్లాయర్స్ తో పనిచేసేవాళ్ళం, కంపెనీలతో పనిచేసాం, వాళ్ళకి ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మేము ఫిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ జాబ్ సీకర్స్ అంటే హూ ఈజ్ సర్చింగ్ ఫర్ జాబ్, వాళ్ళ కోసం పనిచేయడం మొదలుపెట్టాం. ఎలా రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్ అని, రెజ్యూమ్ రివ్యూ సర్వీసెస్ అని, జాబ్ సర్చ్ అసిస్టెంట్ అని, ఇలాంటి సర్వీసెస్ తో ముందుకు పోయాం. వీ సర్వైవ్డ్ ఆల్ దిస్ కోవిడ్. వెన్ వీ వర్ సర్వైవింగ్ త్రూ కోవిడ్, అప్పుడు వీ గాట్ ఇన్ ఆపర్చునిటీ. మా బిజినెస్ మోడల్స్ చూసుకుంటూ రిక్రూట్మెంట్ ఉందే, జాబ్ సీకర్ ఉందే, బట్ నౌ వాట్ వీ నీడ్ టు డూ అనే ఆలోచనలో వచ్చినప్పుడు దెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్. దట్స్ హౌ వీ స్టెప్డ్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్. తర్వాత నేను దట్ సీరియస్లీ ఆఫ్టర్ దట్ ఐ ఆల్సో జాయిన్డ్ మై ఓన్, ఐ హ్యాడ్ మై ఓన్ జాబ్. అసెన్షియల్లో చేసేవాడిని. తర్వాత ఐ జాయిన్ EY, విచ్ వాజ్ ఆల్ ఇన్ టు రిక్రూట్మెంట్ ఆపరేషన్స్. కానీ జాబ్ అలానే ఉండదు, ఆ పనే ఈ పని అన్నట్టుగా స్కిల్లింగ్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేసి చూస్తున్నాం. సార్, ఇప్పుడు మన ఇండియాకు సంబంధించినంత వరకు మన ఏపీ కావచ్చు, మన రాష్ట్రాలు కావచ్చు, ఇంతకు ముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఇప్పుడు స్కిల్ అంటున్నారు. సో స్కిల్ ఏంటి సార్, అసలు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి? ఫస్ట్ రెండు విషయాలు సార్, మీరు అడిగిన ప్రశ్నలు రెండు. ఒకటి ఏంటి, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ స్కిల్. ఫస్ట్ ఈ రెండు మనకు అర్థమైతే దెన్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ సిరీస్ లర్నింగ్ ప్రాసెస్. ఈ లర్నింగ్ ప్రాసెస్ లో మనకేమో వాట్ విల్ యూ అక్వైర్ ఇస్ నాలెడ్జ్. బట్ స్కిల్లింగ్ అంటే, స్కిల్లింగ్ ఈజ్ ది ఎబిలిటీ టు డూ సంథింగ్. అంటే మనం ఒక పని చేయాలి అంటే మనము ఆ పనిని నేర్చుకోవడం. దట్ ఈస్ డన్ త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తానంటే, ఇప్పుడు ఒక కారు ఉంది. ఇప్పుడు కారు నేర్పించాలి అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నేను ఒక చిన్న ప్రజెంటేషన్ చేసి ఒక వీడియో ఫొటోస్ అన్ని చూపించి క్లాస్లో 10 మందిని కూర్చోబెట్టి, అదే బాబు ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇది యాక్సిలరేటర్, గేర్ ఇలా ఉంటుంది, గేర్ ఇలా వేయాలి, ఇది వేస్తే గేర్ ఇలా పనిచేస్తుంది, మీరు ఇది రిలీజ్ చేసే కొద్ది ఇది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. స్కిల్ అంటే ఏంటి, ఒక మనిషిని కారు దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టుకుని, అరే బాబు దీన్ని ఇట్లా ఉతుతారో, దీన్ని ఇట్లా చేస్తారో, డ్రైవింగ్ నేర్పించుకోవడం. అర్థం. దిస్ ఈజ్ నథింగ్ బట్, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ టు గెయిన్ నాలెడ్జ్. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే, రెండు ఇంపార్టెంట్. దే షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఎ ఫౌండేషన్. ఈవెన్ దో దట్ ఈస్ ఎవరో బీటెక్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత జాబ్ చేయాలంటే దే నీడ్ టు హ్యావ్ సమ్ స్కిల్ టు డూ ఇట్. ప్రస్తుత కాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్. సో స్కిల్ డెవలప్మెంట్, యూ అండర్స్టూడ్ డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్. నా స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే సార్, అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న టర్మినాలజీ, దట్ టర్మినాలజీ ఇస్ నథింగ్ బట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే మన దేశంలో ప్రస్తుతానికి ఉండే జనాభాలో ఎంతమంది పని చేసే వయసు కలిగి ఉండేవాళ్ళు, ఎంతమంది పని చేయని వయసు. అంటే ఏంటి పని చేసే వయసు అంటే ఏంటి, 18 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ లోపు. ఈ 18 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ లోపు ఉండే పాపులేషన్ మాత్రమే పని చేయగలరు. 18 ఏళ్ళ లోపు బికమ్ లేబర్,
చైల్డ్ లేబర్, అండ్ 60 పైన దే ఆర్ సీనియర్ సిటిజన్స్, దే ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి వర్క్. ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఈ పాపులేషన్, ఈ వర్కింగ్ పాపులేషన్ అంటే వర్కింగ్ పని చేయగలిగిన అర్హత కలిగిన ఏజ్, వీళ్ళు మన దేశంలో ఎక్కువ ఉన్నారు, మీద తక్కువ ఉన్నారు. ఎప్పుడైతే ఈ దేశంలో ఈ పని చేయగలిగిన వయసు ఉన్న ప్రతి ఒక్కరిని పనిలో పెట్టగలిగితే, వాళ్ళు సంపాదించుకోగలిగితే అప్పుడు ఈ దేశం ముందుకుపోతుంది. అండ్ ఇప్పుడు మనకి ఇండియా అవకాశం వచ్చింది. దిస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇస్ వెరీ పీక్స్. మనం ఇప్పటి నుంచి 2050 వరకు మనకి ఎప్పుడు ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. చైనా బికేమ్ వన్ ఆఫ్ ద చైనా రీడ్ ఇట్. మనకన్నా ముందు వాళ్ళ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉండదు. జపాన్ ఇస్ ద ఫస్ట్. అండ్ యావరేజ్ ఏజ్ ఇన్ ఇండియా రైట్ నౌ ఇస్ 29. ఇంకో 30 సంవత్సరాలు మనకి ఇదే పరిస్థితి. కానీ ఇది మనకి ఎట్లా చేంజ్ అవుతుందంటే మన లాంగెస్ట్ పీరియడ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఎందుకంటే ఇప్పుడు మన డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్ ఉన్నాయి. ఒక చోట ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇంకో రోజు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కేరళ డెమోగ్రాఫిక్ ఏజ్ ఆఫ్ కేరళ ఇస్ లిటిల్ హైయర్, ఏజ్ ఆఫ్ తమిళనాడు ఇస్ లిటిల్ హైయర్ వెన్ కంపేర్ టు బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్. వీళ్ళకి ఏజ్ ఇంకా చాలా తక్కువ ఉంది అక్కడ, అర్థమైంది. సో ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే ఈ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే, వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పనిలో పెడితే తప్పితే మన దేశం ముందుకు. ఇప్పుడు మన దేశాన్ని డెవలప్ నేషన్ చేయాలనుకున్నా, అండర్ డెవలప్ చేయాలనుకున్నా, డెవలపింగ్ అనుకోవాలనుకున్నా ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రమే. వీ షుడ్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఎంప్లాయిడ్. బేసికలీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పటికి మేజర్ ఛాలెంజెస్ ని మీరు ఏదైతే ఫేస్ చేస్తారు? సార్, మా ఎక్స్పీరియన్స్ స్కిల్ డెవలప్మెంట్ లో చాలా మటుకు వీ ఫోకస్ ఆన్ రూరల్ యూత్. అర్బన్ యూత్ కన్నా రూరల్ ప్లేసెస్ యూత్ ని మేము ఎక్కువ ఫోకస్ చేసాం. ఈ రూరల్ ప్లేసెస్ లో ఏమైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఐ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది సార్, వాళ్ళ ఫాదర్, మదర్, లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అండ్ 2 sons. ఒక 6 members కుటుంబం ఉన్నారు. వాళ్ళకు ఒక 5 ఎకరాల పొలం ఉన్నారు. ఇప్పుడు 5 ఎకరాల పొలంలో ఈ నలుగురు పని చేస్తారు. ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్. వాళ్ళు 5 ఎకరాలు పని చేసి దాని నుంచి 1 క్వింటాల్ రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు ఎవరో ఊరు పోయి మళ్ళీ ఆ ఫీల్డ్ లోనే 5 acres ఫీల్డ్ లోనే పని చేస్తారు. వాళ్ళ ప్రొడక్షన్ ఎంత వస్తుంది? 1 క్వింటాల్ వస్తుంది. కానీ ఈ పిల్లోడు ఎవరైతే నలుగురిని జాయిన్ అయ్యాడో వాడు జాయిన్ కావడం వల్ల ఆ ఫ్యామిలీ కొలిగిందేంటి? ఈ పిల్లోడు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా? ఎంప్లాయిడ్. ఈజ్ ఎంప్లాయిడ్, పని చేశాడు కదా. కానీ వాళ్ళ వల్ల వచ్చిందండి, వాళ్ళ వల్ల వచ్చిందండి. ఇంక్రిమెంటల్ ప్రొడక్టివిటీ ఏం లేదు. ఇప్పుడు మన జిల్లాల్లో మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగట్లా. 2 పని చేసినా, 3 పని చేసినా, 4 పని చేసినా, 5 పని చేసినా అదే ఇన్కమే. దట్ ఈస్ డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్ అన్ఎంప్లాయ్మెంట్. పిల్లలు బీటెక్ చేసి ఉంటారు, లేకపోతే డిగ్రీ చేసి ఉంటారు, ఇంటర్మీడియట్ చేసి ఉంటారు. అది ఇంకో అగ్రికల్చర్ లేబర్ గానో లేకపోతే ఇంకో వీళ్ళకో చేస్తుంటారు. వాట్ ఈస్ హిస్ స్టడీ, వాట్ ఈస్ హిస్ క్యాపబిలిటీ అండ్ వేర్ ఈస్ వర్కింగ్? ఈ పిల్లలకి ఆపోజిట్ తెలియక అండర్ ఎంప్లాయిడ్. అదే ఈ పిల్లడు ఎక్కడికో స్కిల్ ఏదో ఒకటి నేర్చుకుని మల్టీపాపులర్ సిటీస్ లేకపోతే దగ్గర ఎక్కడైతే అవకాశం ఉన్నాయో అక్కడ పని చేయగలిగితే ఆ కుటుంబానికి ఇన్కమ్ విల్ ఇంక్రీస్. థర్డ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్. మన పాపులేషన్ ఎక్కువ, ఉమెన్ పాపులేషన్ ఇస్ కన్సిడరబుల్లీ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ మెన్. కానీ ఎంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు? ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్వేస్ లెస్. ఎందుకు? అది రూరల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎందుకు? ఇన్సెక్యూరిటీ. అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో నుంచి అనంతపూర్ పంపించాలన్నా కూడా ఇబ్బంది. గవర్నమెంట్ తోడిచ్చి పంపిస్తారు. ఆ ఇన్సెక్యూరిటీ. ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ బాబా ఎంతనో చదవని, ఉద్యోగం అన్నా అని, నీకేం మా ఉద్యోగం, నువ్వు ఇంట్లో కూర్చో, నీకు పెళ్లి చేసి పంపించే బడ్జెట్ మాది కదా. ఇలాంటి ఆర్థడాక్స్ థింకింగ్. ఆ ఫ్రీడమ్ ఇంకా అమ్మాయి గీయలేము. అట్లాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టుకోవడము, కౌన్సిల్ చేయడము, ఆ బాబు ఇక్కడ ఉంటుంది, నువ్వు రా, మనం పోదాము, చూద్దాము, ఏదో మేము వచ్చి ఆ అమ్మాయిని ఇది చేస్తాం కదా, ఆ అమ్మాయి ఉద్యోగం చేయని, ఇలాంటి ప్రాబ్లమ్స్. మేజర్ 3 ప్రాబ్లమ్స్. అండ్ 4th బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్రీ అడ్వైస్. అడ్వైస్ ఫ్రీ కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమైనా అడ్వైస్ ఇస్తే తీసుకుందామంటే అది కాదు.
ఫ్రెండ్సే అక్కడ బాగాలేదంట ఇక్కడ బాగుందంటే ఇక్కడ రుచి అది చదివితే బాగాలేదంటే ఇది చదువుదాం అంటారు. అసలు వీళ్ళకి దీని గురించి తెలియదు దీని గురించి తెలియదు, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఫ్రీ అడ్వైజ్ చేస్తాం. సో దీస్ ఆర్ 4 మేజర్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ స్కూల్ డెవలప్మెంట్. మీ ఈ 3 years ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఈ 3 to 4 years లో నేను ఆల్మోస్ట్ క్లోజ్ టు 600 to 700 స్టూడెంట్స్ ట్రైన్ చేసామంటే దాంట్లో పర్టికులర్గా అవకాశాలు గురించి మెయింటైన్ దట్ పర్టికులర్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఎవరైతే మెయింటైన్ చేస్తారో ప్రతి ఒక్కరికి అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించారు. ఇక్కడ మీరు ఇంతమందిని ట్రైన్ చేశారు. సో బేసికలీ ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలి అన్నప్పుడు సమ్ లాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది సమ్ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ అన్నది ఇస్తున్నారు కదా, సో ఏమైనా ఫీ చార్జెస్ లాగా? వాట్ ఎవర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనం ఏవైతే చేస్తామో ఇంతవరకు ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద స్టూడెంట్. వీ చార్జ్ నథింగ్. పిల్లోడు ఈ దీని గురించి తెలుసుకునే మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయితే వాట్ వీ విల్ సీ ఈస్ వెదర్ ఆ పిల్లోని నేను ట్రైన్ చేయగలనా లేదా, ఆ నెలలో ఈ పని ఆ పిల్లోని నేర్పించగలనా లేదా, అంత మటుకే. అదొక్కటి ఆ పిల్లోని నేను నేర్పించగలను అని మా టీం మిగిన నమ్మకం కుదిరితే వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో వాళ్ళ బట్టలు తీసుకొని వస్తే చాలు. అకామిడేషన్ ఇస్ గివెన్, హాస్టల్ అకామిడేషన్ ఇస్ గివెన్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్లీ. అండ్ వాళ్ళ ఫుడ్ కానీ, లాడ్జింగ్ కానీ, వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ట్యాబ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ బై us. They don't need to spend anything. ఇది ఫ్రీ అన్నప్పుడు సో ఈ మెయింటెనెన్స్ కావచ్చు, ఇది కావచ్చు, సో ఎట్లా సార్ దీన్ని ఎలా This is a government funded projects, centrally funded project. We call it as DDU-GKY, Deen Dayal Upadhyaya Kaushal Vidya Yojana. So దీని కింద we apply for the projects and we get a project from centrally run scheme through state contribution ఒకటి ఉంటుంది, central contribution is a major contribution. సార్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినది, సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సో మీరు దీన్ని అవగాహన అన్నది ఏ విధంగా కల్పిస్తారు? సార్ ఇన్ రిగార్డ్స్ టు క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు మీకు ఇంపార్టెన్స్ చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ మీద. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సార్, దేర్ ఈస్ ఎ సెపరేట్ ఆర్గనైజేషన్ దట్ రన్స్ దిస్. అదేంటి NSDC అంటాం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో మేము ఇష్టానుసారం ఈ పని నేర్పియాలి, ఈ ఇండస్ట్రీలో ఈ ఉద్యోగం ఉందంటే ఇష్టానుసారం మేము ఏదంటే అది చెప్పేదానికి లేదు. దెర్ ఈస్ ప్రిస్క్రైబ్. మీకు యూనివర్సిటీలో మీకు కోర్స్ తీసుకుంటే ఎట్లయితే సిలబస్ ఉంటుందో ఇక్కడ కూడా అట్లే కోర్స్ తీసుకుంటే ఆ సిలబస్ ఉంటుంది. దీంట్లో థియరీ ఎంత చెప్పాలి, ప్రాక్టికల్ ఏం చెప్పాలి. మీకు ప్రాక్టికల్ చెప్పాలంటే మీకు డొమైన్ ల్యాబ్స్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి. దాని తర్వాత దీన్ని కంటిన్యూస్ గా మానిటరింగ్ ఫ్రమ్ సెంట్రల్ ఏజెన్సీస్, స్టేట్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో ఇంటర్నల్ గా మేమేం చేసాము, ఇంటర్నల్ గా మేమే మా క్వాలిటీ టీమ్స్ ఉన్నాయి. ఇది డెడికేటెడ్ క్వాలిటీ టీమ్ హూ విల్ గో టు ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇన్ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్ ఆడియో వీడియో రికార్డెడ్, అటెండెన్స్ బయోమెట్రిక్, Aadhaar enabled biometric system. So there is no option and even all the trainers who needs to train these students, they have their prescribed course, TOT and train the trainer programs. ఆ ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు కంప్లీట్ చేయాలి. DDG SOP అని ఉంటుంది. SOP అన్ని సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాలి, దాన్ని అప్డేటెడ్ గా మెయింటైన్ చేయాలి అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఏజెన్సీస్, స్టేట్ ఏజెన్సీస్ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఇంటర్నల్ క్వాలిటీ టీమ్. ఇన్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి క్వాలిటీ ఉంటుంది. బయటికి పోయి పిల్లలు చాలా ఖర్చు పడతారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి. దిర్ ఇస్ నో నీడ్ ఫర్ డూయింగ్ ఇట్. ఈ స్టేట్ లో ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి. మీ జస్ట్ దేర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 సెంటర్స్ లైక్ దిస్ ఇన్ స్టేట్. ఏ సెంటర్ లో ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ లో మీరు చేయొచ్చు. ఓన్లీ ఇట్ ఇస్ కంప్లీట్లీ 100% రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ఇస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. And this certificate is recognized across the world. బేసికలీ ఈ 3 years జర్నీలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది? డెవలప్మెంట్ అంటే సార్ వీ స్టార్టెడ్ సార్ మా రిక్రూటింగ్ సర్వీసెస్ తో స్టార్ట్ చేసాము, తర్వాత జాబ్ సీకర్ సర్వీసెస్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు మా పరిస్థితి ఉంటుంది అంటే కనుక బికాస్ ఆఫ్ ద టైమ్ ల్యాక్ అండ్ బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్స్ దట్ వీ హ్యావ్, వీ స్టాప్ రిక్రూట్మెంట్, వీ స్టాప్ బోత్ జాబ్ సీకర్ సర్వీసెస్. నౌ కంప్లీట్ టీమ్ is entirely focused on skilling. I think Kambuduru దగ్గర కూడా yes sir, we started with one center that is in Anantapur urban లో స్టార్ట్ చేసాము. దట్ వాజ్ ద ఓన్లీ సెంటర్ విచ్ ఇస్ రన్నింగ్. దాని తర్వాత ఏం చేసామంటే అది కంబదూరు ఇస్ రియలీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అండి.
అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేసాం. తర్వాత టుకప్ ఇన్ ఏవిఎం యూనివర్సిటీ, కడప ఏవిఎం యూనివర్సిటీలో క్యాంపస్ లోనే ఎస్టాబ్లిష్ వన్ మోర్ సెంటర్. సో దిస్ 3 centers అనంతపూర్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 centers వీఆర్ ఆపరేషనల్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది? సార్ కోర్సెస్ స్పెసిఫిక్ గా మేము ఏం చేసామంటే సార్, వీ చోస్ హోటల్ మేనేజ్మెంట్ యాజ్ అ కోర్స్, F&B సర్వీస్ అసోసియేట్ అనేదాన్ని. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, ఐ వెంట్ ఇన్ టు ఫీల్డ్. నేను ఫీల్డ్ పోయి కొంతమంది పిల్లలతో అంతా మాట్లాడేటప్పుడు, ఇప్పుడు బీపీఓ జాబ్ వచ్చింది అనుకోండి సార్, ఆ బీపీఓ జాబ్ కి పిల్లల్ని పంపించేది అంటే ఆ పిల్లోనికి నెల ఖర్చు ఒక 4 జతలు కొత్తవి తీసుకుంటాడు, షూ తీసుకుంటాడు, తర్వాత ఇవన్నీ తీసుకుని ఆ పిల్లలు అలా హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉండి ఆ పిల్లలు ఫుడ్ లేకపోతే ఇవన్నీ ఆ పిల్లలు ఖర్చులా. ఇప్పుడు మన పరిస్థితి రూరల్లో పిల్లల పరిస్థితి ఎట్లుంటుందండి సార్, ఆ ప్రస్తుతానికి జోబులో 10,000 లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే, నువ్వు ఉద్యోగం ఇచ్చినా కూడా ఆ పిల్లలు ఇంకొంత అప్పులు చేసుకుని ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. నెలాయితీరాకి ఏం నిలుచుకుంటాడు. అలాంటి పరిస్థితి మన పిల్లలు, రూరల్ పిల్లలు ఫేస్ చేస్తూ ఉండేది. అందులో నేను స్పెసిఫిక్ గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవడం కూడా ఎందుకు అంటే, ద క్లయింట్స్, మేము ఎవరైతే ఎంప్లాయర్స్ తో మాట్లాడుతున్నామో వాళ్ళతో మేము పక్కగా చెప్పేది ఏంటంటే, వీ నీడ్ స్టూడెంట్స్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితేనే మా పిల్లలు వచ్చి పని చేయగలరు. ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఈ ప్రాజెక్ట్ కింద వీ వేర్ దేర్ ఎక్స్పెన్సెస్ టు గో. ఇక్కడ పంపించేది మేమే బేర్ చేస్తాము, అక్కడ పెట్టేది మేమే బేర్ చేస్తాము. మళ్ళా తర్వాత హోటల్ వాడు మా ఈ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళా రెస్టారెంట్స్ ఏవైతే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉన్నాయో, ఆ రిసార్ట్స్ కానీ లేకపోతే ఇందులో దే విల్ ప్రొవైడ్ యూర్ అకామిడేషన్ అండ్ ఫుడ్. దే విల్ ప్రొవైడ్ యూనిఫామ్. ఇప్పుడు పిల్లలకి పని చేయడానికి ఏం కావాలి, మోటివేషన్ మాత్రమే ఉండాలి. హ్యాపీగా మోటివేషన్ మాత్రమే ఉండాలి. నేను పని చేసుకోవాలి, పని నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి, నా కాలం మీద నేను నిలబడాలి అనే ఒక మోటివేషన్ పాయింట్ ఉంటే మాకు చాలు. ఈ అవేర్నెస్ అన్నది ఏ విధంగా కల్పిస్తున్నారు? యాజ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాజెక్ట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ దట్ ఆర్ వర్కింగ్. మేము ఏం చేస్తామంటే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ వేర్ దే నీడ్ టు మొబిలైజ్ ద స్టూడెంట్స్. జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్ మేళాస్ లో పిల్లలు ఎవరైతే ఉద్యోగం తెచ్చుకోగలిగినారంటే వాళ్ళని జాబ్ లో ఎదిగించడమే. లేదు వాళ్ళ పిల్లలు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయారు అంటే దే విల్ సెండ్ దోస్ స్టూడెంట్స్ టు అస్. మేము అప్పుడు మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకుని ఎక్కడ ఈ పిల్లల్ని ట్రైన్ చేయగలమా లేదా అని చెప్పి చూపించి ఇండస్ట్రీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. లేదంటే మేము ఏం చేస్తాము, వీల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ఫీల్డ్. మా మొబిలైజేషన్ టీం ఉంటుంది. ఆ మొబిలైజేషన్ టీం ఏం చేస్తుంది, మన అంగన్వాడీ సెంటర్లకు పోతారు, మన ఇంకా చాలా ఉన్నాయి, ఈ మన కరువు పని చేసే ఇవి ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి పోతాము. వీళ్ళంతా పోయి అక్కడ మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ పిలిపించుకొని, పేరెంట్స్ని కానీ లేకపోతే పిల్లల్ని కానీ పిలిపించుకొని వాళ్ళకి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయించి దెన్ సెండ్ స్టూడెంట్స్ తో ఆర్డిటీ పని చేసాం బాగా. ఆర్డిటీ కాలనీస్ లో ఎక్కడెక్కడైతే పిల్లలు అన్ఎంప్లాయిడ్ పిల్లలు అంతా ఉన్నారో అన్ఎంప్లాయిడ్ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. వీ వర్క్ విత్ లాట్ ఆఫ్ పోలీస్ ఇది స్టేషన్స్ లో కూడా, వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదు దే ఆర్ ఆన్ డిఫరెంట్ ట్రాక్ అనే పిల్లల్ని దే లాట్ ఆఫ్ సిఎస్ అండ్ ఎస్ఐస్ కాలేజ్ అండ్ వాళ్ళని దాంట్లో అడ్మిషన్ తీసుకోండి చెయ్యండి అని. దే లాట్ ఆఫ్ పీపుల్ దట్ హూ కేమ్. శ్యామ్ గారు, సో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అండ్ స్టెనబుల్ ద్వారా చేస్తున్న ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా? So, as I said, first, this is government centrally funded. State and central will contribute to implementation of it. మీకు ఇంకా ఎస్పెషల్గా సపోర్ట్ అంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years. ప్రస్తుతానికి మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ థింగ్ బట్ వీ హావ్ నాట్ ఈవెన్ గాట్ ది రిటర్న్స్ బ్యాక్ అన్నట్టుగా ఉన్నాయి. సో వీ ఫాట్ త్రూ. మీకు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ లో బిల్లుల పరిస్థితి లేకపోతే ఇంకా పరిస్థితి తెలుసు. So, in fact, what happened is last 6 months ముందు they were almost close to 70 centers close చేయాల్సి వచ్చింది ఒకటేసారి. Because government billing is not there. 1 month, 2 months, 6 months, 1 year, we can sustain. But if we don't provide even a single penny, how can anybody survive on that? Only good help. Actually, this is a loss. Because of the existing government policy of not paying the bills on time. So, last and final. Sure. Basically, ఈ స్కిల్ డెవలప్మెంట్ క్యామ్ అన్న ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉంటుందా ఫర్దర్ గా?
ఏంటి స్కిల్ స్కామ్ ఏంటి అది ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన స్కిల్ స్కామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రన్ త్రూ ఏపీఎస్ఎస్జిసి అనే ఆర్గనైజేషన్ కింద ఉంది అని అంటారు. బట్ మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ టాటా విత్ సిమెన్స్ అండ్ వర్కింగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ స్కామ్. దట్ ఈస్ కుక్డ్ అప్ స్టోరీస్. ఆ కుక్డ్ అప్ స్టోరీ మీరు ఎందుకు కుక్డ్ అప్ స్టోరీ అన్నా కూడా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కావాల్సింది డీటెయిల్ గా దాని మీద కావాల్సింది కూర్చొని వీ కెన్ డిస్కస్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. But as of now, no, there is no scam as such. There is no impact of that particular thing on anything. Because ఆ స్కామ్ లో ఉన్న కాలేజెస్, ఆ స్కామ్ లో ఉన్న స్కిల్ సెంటర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాయి కదా. ప్రస్తుతానికి ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఆ సెంటర్స్ లో ఇంకా చదువుకుంటున్నారు కదా, ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది కదా. సో దెర్ ఇస్ నో ఇంపాక్ట్ యాజ్ సచ్ ఆఫ్ ద స్కామ్ ఆన్ ఆపరేషన్స్ ఆఫ్ ద స్కిల్లింగ్ ప్రాజెక్ట్స్. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పటికీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నది మీరు ఫేస్ చేస్తున్నారు. సమ్ రికవరింగ్ పాయింట్ ఆఫ్ రికవరింగ్ కాదు, సో బిల్స్ రిటర్న్స్ కోసం అని అట్లా. సో చిన్న కంపారిజన్ చేశాము అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ ఉన్న తేడా ఏంటి? ఇఫ్ నేను చెప్పాలి అంటే దిస్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్. దీస్ ఆర్ టూ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ద కాయిన్. మీరు చూడాలంటే 2014 నుంచి 2019 టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, మోస్ట్ ఆఫ్ వన్ గుడ్ థింగ్ దట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ ఇస్ అప్పుడు మనం స్టేట్ బైఫర్కేషన్ అయింది. దాని తర్వాత ఫామ్ అయింది గవర్నమెంట్. అప్పుడు మనకి ఏపీకి ఇట్లా కార్పొరేషన్లు ఇట్లాంటి స్కిల్ ఆర్గనైజేషన్స్ ఏం లేకపోయినాయి. వీఆర్ లెఫ్ట్ ఆన్ క్రాస్ స్ట్రీట్స్. మనం అప్పుడు టీడీపీ గవర్నమెంట్ హూ వాజ్ స్కిల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, he took up that particular initiative, తీసుకొని సీడాప్ అనే సంస్థలు కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థలు కానీ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ సెంట్రల్ నుంచి తర్వాత మీద కార్పొరేట్ కంపెనీ నుంచి తీసుకొని వచ్చి ఎస్టాబ్లిష్ చేసి దట్ వాజ్ వెరీ 2015 to 2016 to 19 దట్ పీరియడ్ వాజ్ ఎ బూమ్. ఆ పీరియడ్ లో 3 years చేసి మీ పీరియడ్ లో ఎంటర్ చేసాము, ఇప్పుడు 5 ఏళ్ళకి ఇంకేడా. దాని గురించి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అసలు దిస్ గవర్నమెంట్ ఐ థింక్ దేర్ ఆర్ నాట్ మోర్ దాన్ 3 to 5 బెనిఫిషియరీస్ ఉంటారు. ఇంకా అడ్వైజర్లు ఉన్నారు కదండి గవర్నమెంట్ లో. ఈ స్కిల్ కూడా అడ్వైజర్లు ఉన్నారు, ఇంకో అడ్వైజర్లు ఉన్నారు, ఇంకోటి ఏదో పోస్ట్ ఉన్నాయి. అలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఏదో బాగుపడి ఏదో చేసుకుని ఉంటారు తప్పితే ఐ డోంట్ నో ద డీటెయిల్స్. ఆర్టీఐ కూడా వేసాను, అది చూడాలి. నాట్ మోర్ దాన్ 5-6 organizations like us to work. 5-6 organizations got their advanced management. Okay. So there is no focus on skill development by this government at all. చాలా నెగ్లెక్ట్ చేసే చాలా. మనం శ్యామ్ స్వరూప్ గారి బాటల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ పార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అండ్ దీన్ని కొంచెం ప్లానింగ్ చేయగలిగితే సో మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క నిరుపేదకి వాళ్ళ కుటుంబం తమ కాలం మీద తాము నిలబడి స్కిల్ అన్నది కొన్ని సంస్కృతులు ఇవ్వగలిగితే సో ఈ ఇండియా అన్నది వరల్డ్ లోనే నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అండ్ సార్ మీ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందింది. థ్యాంక్ యూ సార్.